మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే వేదప్రియ రెడ్డి గారు. నమస్తే నాన్న. మ్యారిటల్ లైఫ్ గురించి మనం చాలా సందర్భాల్లో భార్య పాత్ర, భర్త పాత్ర గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఎందుకు మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, ఎందుకు అడ్జస్ట్మెంట్స్ ఉండవు, ఎందుకు అండర్స్టాండింగ్ ఉండదు అన్నప్పుడు కొన్ని కారణాలు మనం చెప్తుంటాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూడండి అని మాట్లాడినప్పుడు మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయే కొంతమంది పిల్లలు కొన్ని విషయాల్లో మాకు ఇన్సెక్యూర్ ఉంది అని చెప్తూ ఉన్నారు. మన వీడియోస్ చూసిన వాళ్ళే. కొంతమంది కొత్తగా పెళ్ళైన తర్వాత లైఫ్ని మేము ఒకలా అనుకున్నాము, బట్ ఎంటర్ అయిన తర్వాత ఇంకోలా ఉందని చెప్తూ ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము, మాకేం అర్థం కావట్లేదని చెప్తూ ఉంటారు. పెళ్ళి దీనికోసమైనా, నేనేమడుగుతున్నానో మేబీ మీకు అర్థమై ఉండొచ్చు, దీనికోసమే చేసుకుంటున్నామా అని అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ లేదని చెప్తూ ఉంటుంటారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏ విధంగా ఉండాలి అంటారు అసలు? ఎస్పెషల్లీ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే తెలుసుకోవాల్సింది ఏంటి, అమ్మాయికి కావాల్సింది ఇది, ఈ విషయాల్లో సెన్సిటివ్ ఉంటారని ఖచ్చితంగా వాళ్ళు కొన్ని విషయాల్లో అవేర్గా ఉండాలి. ఏ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు మ్యామ్? మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆలోచించే పాయింట్స్ వేరు, మీరు డేటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించే పాయింట్స్ చాలా వేరు. ఓకే, మీరు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ హాయ్ చెప్తున్నారు అనుకున్నప్పుడు తను ఓన్లీ డేటింగ్ వరకే అని అనుకుంటున్నారా, పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అది ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక మనిషికి. ఏమంటే ఇప్పుడు ఐ బీన్ సీయింగ్ యంగ్స్టర్స్, వీ ఆర్ ఇన్ డేటింగ్ అండ్ వీ ఓన్లీ వాంట్ టు బీ ఇన్ డేటింగ్ బిహేవియర్, వీ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. అది చాలా క్లియర్గా అనుకుంటున్నారు పిల్లలు. దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. వీ వాంట్ టు డేట్, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వీ డేట్ చేసుకుంటా కానీ పెళ్ళి చేసుకోము. అలా మీ ఆలోచన ఉన్నప్పుడు ఇది కరెక్ట్, ఇది తప్పు అని నేను అనట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళకి పెళ్ళి మీద మంచి బిహేవియర్, మంచి థాట్ ఉండకపోతుండవచ్చు, పెళ్ళి అన్న వర్డే భయపడి ఉండవచ్చు. పెళ్ళి అనకుండా డేటింగ్ అని, లివ్ ఇన్ అని చాలా ఐడియల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్న కపుల్ని చూశాను. పెళ్ళి అని చెప్పులతో కొట్లాడుకునే కపుల్ని కూడా చూశాను. సో ఐ డోంట్ బిలీవ్, ఒకప్పుడు బ్రహ్మముడి అంటేనే ప్రార్థన అని బిలీవ్ చేసిన మనిషిని నేనే ఇవాళ హౌ ఐ ఫీల్ ఇస్ పెళ్ళి పరంగా అలా కాకుండా ఒక మనిషి మనకు సెట్ అవుతారా లేదా అని చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత పెళ్ళా డేటింగా అన్నది చూసుకోండి. బయాలజికల్ బిహేవియర్ మాత్రమే చెప్తున్నాను, లీగల్గా చెప్పట్లేదు, మారల్గా ఎథికల్గా అయితే ఈ పాయింట్ ఆన్సర్ చేయట్లేదు. అది టోటలీ డిఫరెంట్ పాయింట్ అది. ఓకే, సైకాలజిస్ట్ పరంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏమి అంటే, డేటింగ్ బిహేవియర్ అండ్ మ్యారేజ్ బిహేవియర్ 2 డిఫరెంట్ ప్యారలల్ ఆన్సర్స్ చెప్తాను, బాయ్కైనా గర్ల్కైనా. సో 4 ఆన్సర్స్ ఉన్నాయి మీ యొక్క క్వశ్చన్లో, ఆల్ 4 చెప్తాను. ఓకే, డేటింగ్ బిహేవియర్ కావాలి అనుకుంటే ఒక అబ్బాయి స్ట్రెంగ్త్ ఉందా లేదా, హ్యాండ్సమ్ ఉన్నాడా లేదా, ప్రెజెంటబుల్ ఉన్నాడా లేదా, దిస్ మైట్ బి అ గర్ల్స్ థాట్. బాయ్స్ థాట్ ఏమై ఉంటుంది, ఆ అమ్మాయి చూడ్డానికి బాగుంటుందా, చక్కగా అన్ని వెస్ట్రన్ కూడా వేస్తుందా, నాతో పబ్కి కూడా వస్తుందా, ఓన్లీ టెంపుల్కి వస్తుందా, నా కోరికలు అన్నీ, నా ఫ్యాంటసీస్ అన్నీ తీరుతాయా, ఆల్ ఆఫ్ దిస్ విల్ బీ గోయింగ్ ఇన్ మైండ్ ఆఫ్ ద బాయ్. ఇవి 2 100% కరెక్ట్ అండి, అవి లేకపోతే పెళ్ళి వేస్ట్. ఓకే, నా సెకండ్ పాయింట్, పెళ్ళి బిహేవియర్లో ఇదే చూడాలి అనుకుంటే నాకు అబ్బాయి అమ్మాయి నచ్చాడా అన్నది 1%. నా ఫ్యామిలీలో ఒకరికొకరు కుదురుగా ఉండగలరా అన్నది 99%. ఒకవేళ అమ్మాయి మీకు నచ్చింది కానీ మీ మమ్మీకి నచ్చలేదు, 24 గంటల అబ్బాయి ఇటు తిరిగి అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయను, అటు తిరిగి వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేయను, ఈజ్ గెట్టింగ్ టైర్డ్ ఆఫ్ ఇట్. సో ఒకవేళ మీ మదర్కి ఆమె నచ్చలేదు అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, అసలు అమ్మని పెళ్లి చేసుకోకండి, డోంట్ డూ దట్. ఆమె లైఫ్ బాదరింగ్ ఉంటుంది, అత్తకి బాదరింగ్ ఉంటుంది, ఆయనకి బాదరింగ్, ముగ్గురు బాదర్ చేసుకుంటూ పెళ్ళెందుకు చేసుకోవడం? సో డోంట్ డూ దట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్, ఒకవేళ పెళ్ళి అంటే 10 అక్షరాలు కలవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే 10 అక్షరాలు కలవాలి. కలవట్లేదు అనుకుంటే చేసుకోకండి. ఓకే, ఈ 10 అక్షరాలలో ఫినాన్షియల్ స్టాటస్ ఉంటుంది. ఏంటి మ్యామ్ అసలు 10 అక్షరాలు అంటే? 10 అక్షరాలు అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్. అంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఫస్ట్, ఫినాన్షియల్గా ఉందా లేదా, ఇమోషనల్ ఆస్పెక్ట్, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్, స్పీచ్ ఆఫ్ థాట్,
ఓకే, స్పీచ్ ఆఫ్ వెల్యూర్ అంటే నేను ఏం వేసుకుంటున్నా బట్టలు. కొందరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు నన్ను వెస్ట్రన్లో చూస్తారు, ఇండియన్లో చూస్తారు. ఐ లైక్ టు బీ లైక్ దిస్. పక్కన వాళ్ళకి ఇష్టమా లేదా నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే వాళ్ళ కర్మ, నేనైతే మారను. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ విమెన్. అలా ఇండిపెండెంట్ విమెన్ని మీరు చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఒక ఇండిపెండెంట్ మ్యాన్ అయి ఉండాలి. బాస్ నాకు ఇలాంటి పిల్లనే కావాలంటే నేనైతే నీకు కుదరదు. ద సేమ్ వే ఈ సిక్స్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ షీ. ఇండిపెండెంట్ విమెనా, సర్దుకుపోయే విమెనా. సర్దుకోవడం అంటే ఎంతవరకు సర్దుకోవడం అంటే, నీకు ఇష్టం కాబట్టి నేను నంగ రోడ్ మీద తిరుగుతా అని కానను. నీకు ఇష్టమైనా కాకపోయినా నేను నంగ రోడ్ మీద తిరగను. సో నా ఇష్టంని నేను రెస్పెక్ట్ చేస్తూ నీ ఇష్టంని కూడా రెస్పెక్ట్ చేయడం. అంటే నీకు టైం ఉన్నప్పుడు నేను రెస్టారెంట్కి రావడం, నాకు టైం ఉన్నప్పుడు నువ్వు రెస్టారెంట్కి రావడం. క్లియర్? లైక్ సో దే ఆర్ అనదర్ 4 పాయింట్స్. ఇంకొకటి లిబిడో ఫ్యాక్టర్. మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, లిబిడో ఫ్యాక్టర్. నాకు సెక్షువల్ డ్రైవ్ ఎంత ఉంది, మీకు సెక్షువల్ డ్రైవ్ ఎంత ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు మ్యాచ్ కాకపోతే పెళ్ళి వేస్ట్. చాలా సందర్భాల్లో ఇక్కడే సఫర్ అవుతూ ఉంటుంటారు. టు ద పాయింట్, లిబిడో ఫ్యాక్టర్ ఒకటే కాక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ వేరు. రైట్? నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అంటే, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నానండి, యూ డూ నాట్ ఈవెన్ హ్యావ్ అ ప్లాన్ టు డూ అ వీడియో విత్ మీ టుడే. బట్ నేనేం అడిగినాను, ఉషమ్మ ప్లీజ్ రా. ఓకే మ్యామ్, చలో రండి. ఇంత కంఫర్ట్ జోన్ ఎట్లా వచ్చింది మన ఇద్దరికి? బికాజ్ వీ రియలీ ట్రై టు మూవ్ అ లిటిల్ మోర్. ఒక అడుగు కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం. నాకు వీలవుతుంది అంటే ఐ రెస్పెక్ట్ యువర్ టైం. మ్యామ్ ఇవాళ వస్తారా అంటే, వీలైతే తప్పకుండా వస్తాను నాని. నేను వచ్చినారు అంటే వీలు చేసుకొని మీరు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా. దిస్ ఈజ్ ఎప్పుడు వస్తుంది అంటే, వీ డూ అ లిటిల్ ఎక్స్ట్రా ఫర్ ఈచ్ అదర్ అండ్ వీ రిమెంబర్ దట్ మోర్ దెన్ వీ రిమెంబర్ దట్ వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్. ఈ 10 అక్షరాలు, ఈ 10 పాయింట్లు, ఈ 10 పాయింట్లు మనకు ఉన్నాయంటేనే పెళ్ళికి ఎస్ అనాలి. ఇందులో ఒకటే పాయింట్ ఏంటి, ఆ అమ్మాయి క్యూట్గా ఉంది, ఆ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇవి డేటింగ్కి బాగుంటుంది. మీ డేటింగ్కి ఏం ప్రాబ్లం లేదు, చేసుకోండి. ఓకే, నా మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, లిబిడో. ఓకే, సెక్షువల్ డ్రైవ్ అన్నది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఓకే, నా పరంగా సెక్షువల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అంటే ఏంటి, ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇద్దరు కలిసి ఒక వాక్కి వెళ్ళడం, ఇద్దరు కలిసి ఏదైనా మాట్లాడుకోవడం. వాట్ ఈస్ ఇట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద కిడ్స్, ఫర్ లైఫ్, ఫర్ ఫ్యూచర్. వాట్ ఈస్ ఇట్ దే వాంట్ టు డూ వెన్ దే హ్యావ్ ఫ్రీ టైం. ఏం చేయబుద్ది అయితే లేదు, పాప్కార్న్ తీసుకురా, కార్టూన్ పెట్టుకో, కూర్చొని చూడు. ఈవెన్ దిస్ ఇస్ సెక్షువల్ డ్రైవ్ ఫర్ మీ. ఫర్ మీ ఇట్ ఈస్ మై లాంగ్వేజ్. ఇంకొకరి లాంగ్వేజ్లో సెక్షువల్ డ్రైవ్ మైట్ బీ ఓన్లీ డూయింగ్ ఇట్ అండ్ నథింగ్ ఎల్స్. అందుకే నేను చాలా వీడియోస్లలో చెప్తాను, ముగ్గురు పుట్టేదాకా మొగుడి మొహం తెలియని కపుల్స్ నేను ఎంతోమందిని చూశాను. అట్లాంటి సెక్స్, అదే లైఫ్ అని ఒక అబ్బాయి అనుకుంటే, ఆ అబ్బాయినే మీరు పెళ్లి చేసుకుంటే, నాలాంటి పిల్ల అయితే 2 నిమిషాలు కూడా ఆయనతో నాగదు. ఎందుకు? ఆయన సెక్షువల్ డ్రైవ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, రావడం, రాత్రిపూట హాయి చెప్పడం, అది చీకట్లో నిద్రపోయిన పిల్లకి వెళ్ళిపోవడం. నాకు సంబంధించిన కనెక్షనే లేదు ఆ అబ్బాయితో. మేమిద్దరం కలిసి ఛాయ్ తాగినామా, తాగలే, ఒక్కపోయినామా, పోలే. ఎగ్జాక్ట్లీ. సో ఇంత క్లియర్గా చెప్తున్నాను, ఆడపిల్ల సెక్షువల్ డ్రైవ్ అంటే 4 పూటలు తనతో 4 మాటలు నవ్వుతూ మాట్లాడడం. దిస్ ఈజ్ సెక్షువల్ డ్రైవ్ ఫర్ విమెన్. మెన్కి సెక్షువల్ డ్రైవ్ ఏమి అంటే, నెంబర్ 1 ఆయనతో గొడవ పెట్టుకోకుండా ఉండడం. మళ్ళీ చెప్తున్నా, ఆయనని మూడ్ ఆఫ్ చేయకుండా ఉండడం. నెంబర్ 3 ఆయనకి నలుగురిలో రెస్పెక్ట్ ఇవ్వడం. నెంబర్ 4 ఆయన ఏమన్నా మనం కొంచెం ప్లెజెంట్గా ఉండడం ఆ టైంలో. ఈ 4 మీరు చేయగలిగితే 5వ సెక్షువల్ డ్రైవ్ మీరు వద్దన్నా అవుతుంది ఆయనతో. బాయ్కి ఈ పాయింట్స్ ఉండాలి, గర్ల్కి ఆ పాయింట్స్ ఉండాలి. బాయ్ రెస్పెక్ట్ఫుల్గా ఒక ఇంట్లో పెట్టి గ్రాసరీ అంతా కొనిచ్చి, 100 చీరలు కొనిచ్చి, 1000 నగలు కొనిచ్చి, మాట్లాడడానికి టైం లేని వాళ్ళు, ఉషమ్మ మీరుంటారా మీ ఆయన అలా ఉంటే? క్లీన్ బోల్డ్. నేనైతే ఆలోచించను అబ్బాయి కదా. సో ఫర్ అ విమెన్, హౌ ఇస్ దట్ షీ లైక్స్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ అన్నది నేర్చుకోండి. ఫర్ అ మెన్, వాట్ ఈస్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రామ్ అ సెక్షువల్ డ్రైవ్ ఆఫ్ అ విమెన్ అన్నది నేర్చుకోండి. ఆడపిల్ల ఏంటిది అంటే 2 డోర్ల మధ్యలో బాగుంటుంది, కానీ 3వ మనిషి రాగానే ఆయనని కిందకు తోస్తుంది.
విల్ హీ బీ రెడీ టు హ్యావ్ సెక్స్ విత్ యూ? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? రెస్పెక్ట్ లేని దగ్గర మగవాడు ఉండలేడు, ఎంత నిజమో రెస్పెక్ట్ లేని దగ్గర ఆడపిల్ల కూడా ఉండలేదు. సో దీస్ పాయింట్స్ మళ్ళొక్కసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. మీ భార్య దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేసే పాయింట్స్లలో ఏమేమి ఉన్నాయి అని. మీరు న్యూస్ పేపర్ పట్టుకొని మీరు ఆమె వస్తుంది, చాయ్ ఇస్తుంది, పోతుంది, ఏదో చెప్తుంటుంది, మీరు కొడుతూ ఉంటారు. అమ్మ కోసం ఇట్లాంటి మొగుడు మీరైతే ఏమనుకోకండి. కానీ ఒకవేళ ఆమె సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటే మీరు బయటికి వెళ్ళగానే షీ విల్ బీ బిజీ. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. లేదు, మా ఆవిడని నేనే చూసుకుంటాను, నేనే మా ఆవిడ హీరో అని అనుకుంటే న్యూస్ పేపర్ పక్కకు పెట్టి మీరే ముచ్చట పెట్టండి. లేదా ముచ్చట పెట్టేటోడు అలాంటి భార్య కోసం ఎప్పుడూ వెతుక్కుంటూనే ఉంటారు. యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. ఏమండి, కొన్ని మాట్లాడేటప్పుడు బా అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో మీరు మీ భార్యతో చల్లగా ఉండాలి, కలకాలం ఉండాలి అనుకుంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చీర చక్కగుంది అని చెప్పండి, చాయ్ బాగుంది అని చెప్పండి, ఎక్కడికి వెళ్దాము అని చెప్పండి. వెళ్ళకపోయినా పర్లేదు, ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తే బాగుండు కదా అని ఒక్క మాట మాట్లాడండి. అబ్బో, దానికే మురిసిపోతారు ఆడవాళ్ళు. నిజంగా కావాలి అని పట్టుపట్టి అలిగి తీసుకెళ్ళి మిమ్మల్ని కష్టపెట్టే ఆడపిల్లలు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. బట్ ఆ ఒక్క సెక్టర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ వాంట్ యాడ్ వన్ మోర్ స్టేట్మెంట్. ఓకే, ఏమండి, హ్యావింగ్ సెక్స్ ఈజ్ అ అనిమల్ యాక్ట్. ఓకే, కానీ మేకింగ్ లవ్ ఈజ్ డివినిటీ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నచ్చిన పిల్లతో చేసిన తర్వాత ఎలా ఉన్నావు, ఏం చేసావు రోజంతా అని ఒక మాట మాట్లాడిన వాడు మొగుడు. చేసిపోయిన వాడు చుట్టం చూపుకొచ్చిన వాడే. యు లైక్ ఇట్ ఆర్ నాట్, విమెన్ సీ ఎమ్ లైక్ దాట్. నా మొగుడు అన్న ఫీలింగ్ మీకు ఉండాలి అనుకుంటే డేటింగ్ బిహేవియర్లో ఉన్నా కూడా పని అయిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని మాట్లాడే రెస్పాన్సిబిలిటీ పెట్టుకోండి. ఒకవేళ పని అయిన తర్వాత మాట్లాడాలని లేదు అనుకుంటే ఏమనుకోకండి, కానీ లైవ్ టీవీలో చెప్తున్నాను, నీకు ఎంత చిల్లర ఇయ్యాలి అన్న ఇమేజ్ కానీ ఆలోచన కానీ మనసులో వచ్చేస్తుంది ఆడపిల్లకి. అంటే నా కోసం వచ్చిన వాడివి కాదు, నా బాడీ కోసం వచ్చిన వాడివి అన్న ఫీల్ ఒక్కసారి నీ కోసం వచ్చిందా, ఆ తర్వాత మీరు 1,000,000 దీపాలు పెట్టినా కూడా ఏ అమ్మవారు వెనకకి తిరిగి చూడరు, ఏ ఆడది వెనకకి తిరిగి చూడదు. స్ట్రైట్ పాయింట్, ఆఫ్టర్ హ్యావింగ్ సెక్స్ సిట్ or sleep together and have some time, good quality conversation. ఇది ఒక్కటి ఉంటే గర్భగుడిలో దీపం పెట్టినట్టే, కలకాలం మీ పసుపు కుంకుమ దగ్గర ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ వేదప్రియారెడ్డి గారు. చాలా సెన్సిటివ్ పాయింట్స్. ఒక్కొక్క పాయింట్ ప్రతి ఆడపిల్ల, ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిన విషయాలు. కొన్నిసార్లు ఎవరు చెప్తారు, ఎలా వెతుక్కోవాలి, మా పెయిన్కి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అనుకునే వాళ్ళందరికీ మన ఎపిసోడ్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంటుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, 3 పిల్లల్ని కనే వరకు కూడా మొగుడు ముఖం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికీ అట్లాంటి ముసుగుల్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటూ ఉంటారు. అలాంటప్పుడే విరక్తి వస్తూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోతూ ఉంటుంటారు. ఏదో ఉన్నామంటే ఉన్నాం ఇంకంతే అన్నట్టు బతుకుతూ ఉంటుంటారు. లైఫ్ అంటే అది కాదు, చాలా ఉన్నాయి దాంట్లో మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే అన్నది ఎపిసోడ్ త్రూ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.